జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి మైనార్టీలు కావచ్చు, లేకపోతే అలాగే క్రిస్టియన్స్ కావచ్చు, అంటే ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వాళ్ళ ధర్మాన్ని అయితే ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు మసీదుకి పోతారు, అలాగే ఆదివారం అయినా చర్చికి వెళ్తారు, అలాగే ఖురాన్ కావచ్చు, లేకపోతే బైబిల్ కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా చదువుతారు. చదవడం రాకపోయినా కూడా వాళ్ళు కనీసం చెప్పేది వింటారు, ఎంతో శ్రద్ధతో, భక్తి శ్రద్ధలతో. కానీ లోపం ఎక్కడుంది అంటే మన హిందూ సమాజంలోనే ఉండదు. మన వాళ్ళు డబ్బుకిచ్చే వాల్యూ కనీసం మనుషులకి ఇవ్వరు, అలాగే మన సనాతన ధర్మానికి కూడా ఇవ్వరు. ఇందులో అయితే ఎటువంటి అనుమానం కూడా లేదు. మీకు అర్థమయ్యే రీతిలో ఒక మంచి అద్భుతమైన న్యూస్తో నేను మీ ముందుకు వచ్చిన. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా స్కిప్పులు కొట్టకుండా ఈ న్యూస్ అంతా జాగ్రత్తగా చూడాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటా ఉన్నా. ఎస్ సోమనాథ్, ఈయన పూర్తి పేరు వచ్చేసి శ్రీధర్ పన్నీర్కర్ సోమనాథ్ అనమాట. ఈయన పేరు మన ఇస్రో చైర్మన్ కూడా. ఆయన చాలామంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, టీవీల్లోనూ అలాగే యూట్యూబ్లోనూ మొబైల్ ఫోన్లోనూ ప్రతి ఒక్కరు ఈయన మీరు చూసే ఉంటారు. ఈయన ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పట్టభద్రులు అనమాట, పట్టాబొందిన ఆయన. అలాగే భారత్ ప్రయోగించిన చంద్రయాన్ విజయవంతం కావడానికి కీలకమైన వ్యక్తి కూడా ఈ ఎస్ సోమనాథ్ గారే. అంటే ఈయన బాగా చదువుకున్న ఆయన, సైన్స్ పరంగా కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, ఎన్నో తెలివితేటలు కలిగిన ఆయన, జ్ఞానవంతుడు అనమాట. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండడం ఈ సోమనాథ్ గారి ప్రత్యేకత. సోమనాథ్ గారికి ఒక విశేషమైన సాంకేతిక పరిజ్ఞానం ఉండడమే కాదు, ఆయనకు దైవభక్తి కూడా చాలా ఎక్కువ. ఆయన సాక్షాత్తు మన తిరుమలలో కొలువైనటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గొప్ప భక్తుడు కూడా ఈ సోమనాథ్ గారు. ఆయన సంవత్సరానికి కనీసం 2 సార్లు ఈ తిరుపతి వెంకన్న స్వామి వారిని దర్శించుకుంటారు. స్థూలంగా ఇది సోమనాథ్ గారి గురించి ఆయన పరిచయం. ఇక అసలు విషయం లేకొద్దాం. ఇస్రో చైర్మన్ మన సోమనాథ్ గారు మాట్లాడితే ఏమన్నారంటే ఒక గొప్ప సలహాని ఇచ్చినారు. నిజంగా ఈ సలహా ఇచ్చినందుకు సోమనాథ్ గారికి సన్మానం చేయొచ్చు అనమాట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే, దేవాలయాలు అనేటివి ప్రజలను ఆకర్షించే కేంద్రాలుగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. కేవలం దైవ ధ్యానం కోసమే కాకుండా విజ్ఞానాన్ని కూడా పంచే కేంద్రాలుగా కూడా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉండాలి. మన సాంస్కృతిక వారసత్వ సంపదను పెంపొందించేందుకు మనం దేవాలయాలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. అందుకే ప్రతి దేవాలయంలో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ గ్రంథాలయంలో మన వేష భాషలు, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు, మన సాంస్కృతిక వారసత్వ సంపదలకు సంబంధించిన పుస్తకాలను ఆయా గ్రంథాలయాల్లో ఉంచాలా. అంతేకాకుండా తర్కం, ఇతర ప్రాచీన గ్రంథాలను కూడా ఈ గ్రంథాలయాల్లో అందుబాటులోకి తీసుకురావాలి. తద్వారా ఏంటంటే యువతను దేవాలయాల వైపు చూసేలా ఆకర్షించవచ్చు, యువతను సరైన మార్గంలో నడిపించవచ్చు. ప్రతి సాయంత్రం మన సంస్కృతి సాంప్రదాయాల మీద డిబేట్లు పెట్టవచ్చు. తద్వారా ఏంటంటే మన యువతకు కావాల్సినటువంటి విజ్ఞానాన్ని పంచిపెట్టవచ్చు. సమాజంలో పరివర్తన తీసుకురావడానికి ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. దయచేసి ఈ ఆలోచనను వివిధ దేవాలయాల కమిటీలు ఆలోచించండి అంటూ మన ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు అయితే ఒక అద్భుతమైన సలహా ఇచ్చినారు. వాస్తవమే, నిజంగా మన వాళ్ళలో ఆ మార్పు అనేది కోరుకుంటే, మనం దాని మీద కనుక ఇంట్రెస్ట్ చూపించగలిగితే ఇది ఒక నిజమైన అద్భుతమైన ఆలోచన ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా మన సనాతన ధర్మం యొక్క గొప్ప ఔన్నత్యాన్ని తెలియజెప్పేందుకు ఇది చాలా దోహదపడుతుంది. ఇదంతా కూడా నిజంగానే ఈ ఆలోచనను మన దేవాలయ కమిటీల్లో అమలు చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనడంలో సందేహమేలా. ఇక మార్పు అనేది మన నుంచి మొదలవ్వాలి. మనం ఎలా దీన్ని, ఈ న్యూస్ని ఎలా తీసుకుంటే అలాగా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఈ విలువైన సమాచారాన్ని వీలైనంత మందికి, అలాగే వీలైనన్ని జాతీయవాద గ్రూపుల్లోనూ ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున వేడుకుంటా ఉన్నా. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఉంచి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో మన ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని, అలాగే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీరు పొందడానికి తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. జై శ్రీరామ్.